హాయ్ విను. మనం ఎవరింటికైనా గెస్ట్ కింద వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఉట్టి చేతులతో వెళ్ళాం. మనం ఒక చిన్న స్వీట్ బాక్స్ కానీ, ఒక కేక్ కానీ, లేకపోతే మిక్చర్ కానీ తీసుకెళ్తాం. తీసుకెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం? షాప్ నుంచి వాళ్ళు ఇలాగా ప్లాస్టిక్ కవర్లు వేస్తే ఈ సౌలభ్యం కోసం మనం తీసుకెళ్తాం. కానీ ఈరోజు ఏమంటున్నారు? ప్లాస్టిక్ కవర్ వాడకూడదు, ఎర్త్కి మంచిది కాదని చెప్పి చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. మన వీడియోస్ చూడండి, చాలా వీడియోస్లో మనం చెప్పాం ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు అని కదా. సో ప్లాస్టిక్ ఇస్ డేంజరస్, ఎందుకంటే భూమిలో కలవదు. అయితే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే క్లాత్ కవర్ కదా. సో అందరూ ప్రమోట్ చేసేది క్లాత్ కవర్. ఇప్పుడు క్లాత్ కవర్ గురించి ఉంది. సో నెక్స్ట్ క్లాత్ కవర్, ఇది ఎలా ఉంటుంది అంటారు? ఇది బెస్ట్ అంటారా? నెక్స్ట్ ఆప్షన్. కానీ నా దృష్టిలో ఇది కూడా వద్దనే చెప్తాను. బికాస్ ఇట్స్ నాట్ ప్యూర్ కాటన్. దీంట్లో కాస్తో కూస్తో కెమికల్స్తో తయారు చేయటం, అదేవిధంగా ఎర్త్కి భారం ఉండే ఐటమ్స్ దీనిలో కూడా ఉంది. ఇది కూడా భూమిలో కలవడానికి చాలా కష్టం. ఎందుకంటే ఈ బరువు ఆగిందంటే ఈ యొక్క సన్నటి క్లాత్ కవర్ ఈ బరువుని మొయ్యదు. సో ప్యూర్ క్లాత్ కవర్ అంటే క్లాత్ని తీసి లేకపోతే జూటుని తీసి కుట్టించిన కవర్స్. సో ఇది కూడా ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళ ఇంట్లో ఇస్తాం, గిఫ్ట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఈ కవర్ని వాళ్ళు ఏం రీయూజ్ చేయరు. ఈ కవర్ని ఏం చేస్తారు? మళ్ళీ వేస్ట్ దీంట్లో కట్టేసి బయట పాడేయటానికో లేకపోతే ఖాళీ స్థలాల కింద డంప్ కింద పాడేయటానికి యూజ్ చేస్తారు. నా బెస్ట్ ఆప్షన్ అండ్ ఒపీనియన్ ఏంటంటే, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు జస్ట్ ఇలా తీసుకెళ్ళి ఇస్తే చాలా మంచిగా ఉంటుంది నా ఒపీనియన్. ఎందుకంటే ఈ దీంట్లో ఇంకొక ప్లాస్టిక్ కవర్ ఉంది, తర్వాత దీంట్లో ఈ బిస్కెట్స్ ఉన్నాయనుకోండి ఉదాహరణకి, దానికి ఒక ట్రే ఉంటుంది, అది కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో ఆల్రెడీ మనం ఎర్త్ మీద భారం ఇస్తున్నాం, పైగా ఈ భారంతో పాటు 2 కవర్స్ మళ్ళా మనం ఇస్తున్నాం. సో కవర్స్ లేకుండా ఇలా తీసుకెళ్ళి ఇచ్చి చూడండి. ఇది ట్రెండ్, నిజం చెప్తున్నాను. ఇది ఎలా ఇవ్వడమే ట్రెండ్. ఎందుకంటే ఇది కార్లో పెట్టి ఇలా తీసుకెళ్ళొచ్చు, లేకపోతే బైక్ డిక్కీలో పెట్టి తీసుకెళ్ళొచ్చు, లేదంటే మన దగ్గర షోల్డర్ బ్యాగ్ ఉంటుంది, లేకపోతే క్యారీ బ్యాగ్ ఉంటుంది, దాంట్లో చక్కగా ఇది పెట్టి తీసుకెళ్ళి వాళ్ళకి హ్యాపీగా ఇవ్వచ్చు. సో ఇది ఎందుకు ట్రై చేయకూడదు? ఇక్కడ ఏంటంటే క్లాత్ బ్యాగ్ వద్దు, ప్లాస్టిక్ కవర్ వద్దు, 2 ఎర్త్ మీద భారం కలిగించేది, అదేవిధంగా ఎర్త్ మీద చాలా ప్రెషర్ కలిగించే ఐటమ్స్. ఇది ఒక్కసారి యూజ్ చేస్తారు, పాడేస్తారు. క్లాత్ బ్యాగ్ అంటే పక్కాగా అది క్లాత్తో చేసిన బ్యాగ్ అయితే క్లాత్ బ్యాగ్ అని చెప్పొచ్చు. సో ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఎందుకంటే రీయూజ్ చేయని ఐటమ్ని మనం ఎక్కువగా ఎంకరేజ్ చేయకూడదు. ఒకటి ఆలోచించండి, రెడ్యూస్ తగ్గించండి, రిఫ్యూజ్ అవసరం లేకపోతే రిఫ్యూజ్ చేయండి. కుదిరితే మన దగ్గరికి ఐటెం వస్తే దాన్ని రీయూజ్ చేయండి. ఈ 3 Rలు పాటించామనుకోండి, మన ఎర్త్ చక్కగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. హ్యాపీ లివింగ్.